వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికైతే హ్యాపీ న్యూ ఇయర్, కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. సో ఇంకా మేమైతే ఇంకా రెడీ అయిపోయాము. సో ఇంకా రాత్రి ప్రేయర్కి వెళ్ళొచ్చేసి చాలా లేట్ అయిపోయింది. ఇంకా 3 అయిపోయింది అనమాట టైం వచ్చేసి. ఇంకా పొడుగుని లేచేపటి మార్నింగ్ లేచి ఇంకా 9 అయిపోయింది అనమాట. లేచేసరికేసి ఇంకా ప్రేయర్కి కూడా వెళ్ళలేదు. ఇంకా ఇంట్లో పని చేసుకుని రెడీ అయ్యాము. సో బయటకు అయితే వెళ్తాము. సో ఇంక ఈరోజు బ్లాగ్ ఇంకా కొత్త సంవత్సరం కాబట్టేసి ఇంకా ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది తప్పకుండా మీకు అయితే షేర్ చేస్తాను. కొత్త వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది ఇంక ఈ వీడియోలో ఉంటుంది. ఇంక ఎప్పుడో అయితే రెడీ అయ్యామన్నమాట. ఇంకా 11 గంటలకు అయితే రెడీ అయ్యాము. ఇంక ఇప్పుడైతే బయటకు వెళ్తున్నాం అనమాట. ఇంకా కొత్త సంవత్సరం కదా, సరదాగా అయితే బయటకు వెళ్ళి సో హోటల్కి అయితే తీసుకుని వెళ్తున్నారు ఇంకా మా వారైతే. సో ఇంకా పిల్లల్ని రెడీ చేశాను. కొంచెం జిడ్డుగా చెమటలు పట్టేసి ఆడుకున్నారు కదా. సో కొంచెం పౌడర్ రాసి తలది సరి చేస్తున్నాడు పిల్లలకైతే. ఇంకా నేనైతే కూర్చున్నాను అనమాట. సో ఇంక ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాము. హోటల్కి వెళ్ళి ఇంక అటు నుంచి అటు ఇంకెక్కడికి వెళ్తున్నాం అనేసి సో మీకైతే షేర్ చేసిపోతున్నాను అనమాట. తప్పకుండా అయితే వీడియో చూడండి. ఇంక ఈరోజు ఏంటో అట్లా కూర్చుంది నీరసంగా అనుకుంటారా? లేదండి, ఇంకా మార్నింగ్ కొంచెం రాత్రి నిద్ర అయితే లేదు. సో ముగ్గులు వేయడం, చర్చికి వెళ్ళడం వల్ల న్యూ ఇయర్ కదా. సో తెల్లవారులు కొంచెం 3 గంటలకు అయితే పడుకున్న, 3:30 అయింది నేను పడుకునేసరికి. మార్నింగ్ లేవలేదు అసలు. కొంచెం ఆ మూడ్నెస్ అనమాట. ఇంకా నిద్ర లేకపోతే నాకైతే తలనొప్పి అయితే వచ్చేస్తుంది. సో ఇంకా అదనమాట, నీరసంగా ఉన్నాను దానివల్లే. సో ఇంకెక్కడైతే మా వారైతే ఇంకా బయలుదేరిపోయాము. ఇంకా స్టార్ట్ అయిపోయాము అనమాట. చూస్తూ ఉండండి. సో ఇంకా హోటల్కి అయితే ఇంకా వచ్చేసాము, రీచ్ అయిపోయామన్నమాట. ఇంకా దగ్గరే ఇంకా మాకైతే. సో ఇంకా ఎప్పుడన్నా ఏదన్నా పండగన్నా కొంచెం పెద్ద పండగలకి లేకపోతే పుట్టినరోజుకి అట్లా వెళ్తామన్నమాట. సో ఇంకైతే హోటల్కి అయితే తీసుకొని వచ్చారు న్యూ ఇయర్కి అయితే. సో అక్కడైతే కొంచెం సెలబ్రేట్ అయితే చేసుకుందాం అనేసి ఇంక అనుకున్నారు. ఇంట్లో ఏముందండి, ఎప్పుడు వండుకునే వంటలే కదా. ఇంకా అప్పుడప్పుడు ఎట్లా అయితే బయటకు తీసుకొస్తూ ఉంటారు. ఇంకా ఆయన అయితే పిల్లలకు కూడా తెలుస్తూ ఉంటుంది కదా. ఇంకా అన్ని చోట్లకే కొంచెం తిప్పుతూ ఉంటే వాళ్ళకి ఎక్కడ ఎలా ఉండాలనేసి ఇంకా తెలుస్తూ ఉంటుంది. సో ఇంక ఇక్కడైతే హోటల్కి అయితే వచ్చేస్తాము. ఇంకా వాళ్ళైతే లిఫ్ట్ కోసం అయితే వచ్చేస్తున్నారు. ఫస్ట్ ఫ్లోర్ అనమాట. సో మొత్తం 3rd, 4th అయితే రూమ్స్ మొత్తం. సో ఫస్ట్ ఫ్లోర్ అయితే ఇంకా రెస్టారెంట్. సో చూస్తూ ఉండండి ఏం తింటున్నాము. సో మా పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తారో తప్పకుండా అయితే చూడండి. సో ఇంకా ఆర్డర్ అయితే పెట్టుకున్నాము. ఇంకా వచ్చేసింది అనమాట దమ్ము బిర్యానీ అనమాట. దమ్ బిర్యానీ అండ్ చికెన్ ఫ్రైడ్ రైస్ అనమాట. ఇంకా చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే సో పిల్లలకి, ఇంకా దమ్ బిర్యానీ మాకనమాట. ఇంకా నైటే ఇంకా బిర్యానీ అయితే తిన్నారు కదా, ఇంకా వేడి చేసేద్ది అనేసి ఇంకా వాళ్ళకైతే ఇంకా ఘాట్లేంది అయితే ఆర్డర్ పెట్టాము. ఇంకా మేమైతే దమ్ బిర్యానీ. సో ఇంక ఇదండి ఇంకా న్యూ ఇయర్కి అయితే స్పెషల్ అనమాట. ఇంక ఇదైతే మాకు. సో ఎప్పుడన్నా పుట్టినరోజుకైనా ఇట్లా పండగ అన్నా ఎప్పుడన్నా ఒకసారి అయితే వస్తామన్నమాట. ఇంకా తినేసేసి సో మళ్ళీ ఇంకో వేరే ప్లేస్కి అయితే వెళ్తున్నాము. మీకు కూడా తప్పకుండా అయితే షేర్ చేస్తాను. సో చూద్దాము. నా మొబైల్ ఏమో ఛార్జింగ్ అయిపోయేటట్టుంది. సో ఎంతవరకు వీలుంటే అంతవరకు అయితే తప్పకుండా అయితే షూట్ చేసి పెడతాను. తప్పకుండా అయితే వీడియో చూడండి. సో ఇంకా మా బుడ్డోడికి అయితే అది ఇదని మాట్లాడుతున్నాడు అనమాట. కొంచెం ప్లేట్లో కొంచెం వాటర్ పడిపోయినాయి, బాటిల్లో వాటర్ తాగుతుంటేను. సో వాటర్ పడిపోతుంటేను ఇంకా మా వారైతే తీయించేసారనమాట. వేరే ప్లేట్ వేయించాడు. ఓకేనండి, ఇంకా అయిపోయింది. మేమైతే ఇంటికైతే బయలుదేరి వెళ్ళిపోతున్నాము.
సో ఫైనల్లీ మా బొడ్డోడికి అయితే తినటం లేట్ అయిపోయింది. ఇంకా వాడి కోసమే చాలాసేపు ఇంకా 2 గంటల పైన అక్కడే పట్టేసింది హోటల్లోనే. ఇంకా మా పెద్దోడికి అయితే నేను తినిపించాను, మా చిన్నబాబుకి అయితే మా వారు తినిపించారనమాట. ఇంకా బయటకు వచ్చేసాము. సో బిల్ అది క్లియర్ చేసి ఇంకా వచ్చేసామన్నమాట. ఇంకా వేరే ప్లేస్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి ఇటే వెళ్తున్నాం అనమాట. చూస్తూ ఉండండి. దిగు హోలీ ల్యాండ్. రా అన్న చేపట్టు, అన్న చేపట్టు, అన్న చేపట్టు, అన్న చేపట్టుకో. పట్టుకున్నావా? ఆగాదు. సో మేమైతే ఇంకా హోలీ ల్యాండ్కి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా పిల్లల్ని కూడా సరదాగా ఇంకా చూసినట్టు ఉంటుంది, తిరిగినట్టు ఉంటుంది, ఆడుకున్నట్టు కూడా ఉంటుంది అనేసి హోలీ ల్యాండ్కి అయితే వచ్చేసాము అటు నుంచి అటు. సో చాలాసార్లు అయితే ఇక్కడికి వచ్చామన్నమాట. 4-5 సార్లు అయితే వచ్చాము. సో మళ్ళీ మా బొడ్డోడితో ఇంకెవ్వాలి వచ్చామన్నమాట. సో అందరు టికెట్లు తీసుకున్నాము. ఇంకా నా పిల్లలకి లేదు, పెద్దవాళ్ళకి ఉన్నాయి అనమాట టికెట్లు అయితే. సో ఇంకా మేమైతే పైకి ఎక్కుతున్నాం అనమాట. ఇది వెళ్ళడానికి మళ్ళీ తిరిగి రావడానికి అయితే కింద నుంచి వస్తుంది అనమాట. ఈ గుడి కింద నుంచి బయటకు రావడం అనమాట. సో చూస్తూ ఉండండి. ఇంకా ఎక్కడెక్కడ ప్లేస్లు అయితే షూట్ చేస్తామో తప్పకుండా వీడియో చూడండి, చాలా బాగుంటుంది. సో ఇదనమాట ఇంకా పిల్లలతో సరదాగా అయితే హోలీ ల్యాండ్కి. సో హోటల్కి అయితే ఇంకా పండగ స్పెషల్ అనమాట. ఇంక ఇది తప్పకుండా అయితే మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను. ఇంకా మా బుడ్డోళ్ళు అయితే ఆడుకుంటా వెళ్ళిపోతున్నారు. ఇక్కడ నుంచి ఇంకా యారో మార్కులు ఉంటాయి అనమాట. ఎటు నుంచి ఎటు వెళ్ళాలనేసి యారో మార్కులు నెంబర్స్ అయితే వేసి ఉంచుతారు ఇక్కడ. సో అక్కడక్కడ పెడతారనమాట. లైన్ ప్రకారం అయితే చూసుకుంటూ మనం వెళ్ళిపోవాలి. ఎక్కడైతే సో ప్రభువుకి అంటే స్థలాలు అనమాట. యేసు ప్రభుకి మొత్తం స్థలాలు ప్రత్యేకత అనమాట ఇంకెక్కడైతే. సో ఆ స్థలాలన్నీ ఎప్పుడు ఎట్లా ఎలా జరిగిద్ది ఏంటనేది అక్కడైతే మనకి బొమ్మల రూపంలో సేమ్ ఎలా ఉందో ఇంకా అట్లాగే పెడుతూ ఉంటారు ఇక్కడ స్థలాలు. ఇంకా చూసుకుంటూ వెళ్తారనమాట. సో లైన్ ప్రకారం అయితే వెళ్ళిపోవాలి నడుచుకుంటూ అయితే. సో ఇక్కడైతే మా వారు నన్ను ఫొటోస్ అయితే తీస్తున్నారనమాట. ఇంకా అందుకనేసి నిల్చొని ఉన్నాను ఇక్కడైతే. ఇక్కడ చూడండి. సో యేసు పశువు పాకలో ఇంకా పుట్టినప్పుడు ఇదనమాట. ఇంక ఇది ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడైతే చాలాసార్లు వచ్చాము. సో ఇక్కడ పశువుల పాక కూడా చిన్నదైతే వేశారు. ఇంకా మా పిల్లలు మేమైతే ఎంజాయ్ చేయడానికి అయితే వచ్చామన్నమాట. పిల్లలు మెయిన్ ఎంజాయ్ చేస్తారనేసి వాళ్ళ కోసం అనేసి ప్రత్యేకంగా తీసుకొస్తూ ఉంటాము. సో ఇక్కడైతే సాంగ్స్ అయితే పెట్టారు, అందుకనేసి నేను వాయిస్ అయితే ఇస్తున్నాను అనమాట. సాంగ్స్ అయితే యూజ్ చేయకూడదు. సో ఇదనమాట. లేకపోతే ఓన్గా అయితే చాలా బాగుంటుంది. సో నార్మల్గా అయితే సో ఇక్కడైతే చూడండి పసిబాలుడిగా ఇంకా పశువుల పాకలో యేసుప్రభువు. సో ఓకేనండి. ఇంకా అక్కడైతే షూట్ చేస్తాను. అక్కడ చూసారు కదా, అది చర్చ్ అనమాట. సో ప్రేయర్ చేసుకునే వాళ్ళు ఇంకా అక్కడ ప్రేయర్ అయితే ఉంటుంది. సో ఇదంతా మొత్తం పెద్దదండి. అసలు నడవడానికి కూడా కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి. ఇంకా మేము మధ్యలో ఎక్కడన్నా ఆగి కూర్చోవాలన్నమాట. సో ఇక్కడైతే చూడండి పిల్లలైతే ఇది చాలా బాగుంటుంది. ఇందులో వాటర్ అనమాట. సో దీన్ని ఏదో అంటారు, అంత గుర్తులేదు నాకైతే. ఇంకెక్కడైతే మా బుడ్డోళ్ళు ఇద్దరు కూర్చున్నారు. సో కాళ్ళు నొప్పులు వస్తాయి అనేసి చాలా బాగుంది. సో చాలామంది వస్తున్నారు కదా, ప్రతి సండే కూడా ఎక్కువ జనాలు ఉంటారు. ఇది పండగ పూట కదా. సో వస్తూ ఉన్నారు చాలామంది అయితే. ఇంకా 4 కాడి నుంచి వస్తూ ఉంటారనమాట. సో మార్నింగ్ కూడా రావచ్చు. సో ఎవరిష్టం వాళ్ళది కదా. మేము ఎప్పుడు వచ్చినా 4-3కి అట్లాగా స్టార్ట్ అవుతాము. సో 1 అవర్ అయితే సరిపోతుంది అనమాట మొత్తం తిరుగుతాకి. ఇది చూడండి ఎంత బాగుందో, అసలు చాలా బాగుంది ఇది అయితే. చాలామంది అయితే ఫొటోస్ దిక్కుంటే ఇంకా అక్కడక్కడ ఉండిపోయారనమాట. లేకపోతే చాలామంది ఇంకా ఫాస్ట్గా నడుచుకుంటూ వచ్చేస్తారు కదా. సో చాలా బాగుంది. ఇక్కడైతే పిల్లలు ఆడుకుంటాయి, చాలా బాగుందనమాట. సో ఇదిగోండి ఇంకా మా పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేస్తున్నారు. సో పిల్లలతో వెళ్తే చాలా బాగుంటుంది. ఇక్కడైతే సిస్టర్స్
సో వీళ్ళంతా వస్తూనే ఉన్నారు. సో ఇంకా మా బుడ్డోడైతే చూడండి ఇంకా ఆడుకుంటున్నాడు అనమాట. ఇంకా నా మొబైల్ అయితే ఛార్జింగ్ అయిపోయేటట్టుంది, ఎక్కడ వరకు తీస్తానో నాకే తెలియదు అనమాట. సో తక్కువ టైంలోనే పెట్టేస్తున్నాను. ఓకేనండి, ఇంకా బయలుదేరి వెళ్ళిపోతాము. చాలా ఉంది తిరిగేదైతే, కాసేపు అయితే కూర్చొని ఇంకా గుడి దగ్గర అయితే ఇంకా వెళ్ళిపోతాము. అక్కడైతే గొర్రెలు కాపారనమాట. గొర్రెలు అయితే చాలా ఉన్నాయి అక్కడైతే చూడండి, సిమెంట్తో చేసిన గొర్రెలు అవి. సో మా బుడ్డోళ్ళని ఒక ఫోటో అయితే తీయించాలి ఇంకా అక్కడైతే. సో గుడి దగ్గరికి అయితే తిరిగి గుడి దగ్గరకు వచ్చాము. ఇంకా ఎంత వచ్చామో అంత నడిచేది ఉందండి. సో ఇంకా ఛార్జింగ్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు తీస్తాను. సో ఈసారి వచ్చినప్పుడు బాగా ఫుల్గా తీస్తానమాట. సో ఇదంతా గొర్రెలు చాలా బాగుంది. ఎక్కడైతే లొకేషన్ అయితే ఫొటోస్ అదిరిపోద్ది అనమాట. ఇంకెక్కడైతే మా బుట్టలను ఫోటో దిగుదురు కానీ రండి అని చెప్పేసి పిలుస్తున్నాను ఇంకా వాళ్ళనైతే. సో ఒక ఫోటో మాత్రం తప్పకుండా అయితే చేయాలి. ఉండి నాన్న నేను దించుతాను అని చెప్తున్నాను. ఆ టేప్కి పంపించాలి. ఆ టేప్కి ఎలా లేదనమాట, మనకి పంపించరు, జస్ట్ చూడడానికి అంతవరకే అనమాట. వాటిని టచ్ చేయడానికి కానీ వాటిలో లోపలికి వెళ్ళడానికి కానీ మనకి ఎలా లేదనమాట. సో ఇంకా వాళ్ళని ఫోటో దించేసి ఇక్కడైతే గుడి దగ్గర అయితే కూర్చొని ఉన్నాము. కాళ్ళు నొప్పులు వస్తున్నాయి అనేసి ఇంకా లోపలికి వెళ్ళి ప్రేయర్ చేయించుకొని వచ్చేసి ఇంకా లోపల బయటకు వచ్చి కూర్చున్నాం అనమాట. లోపల సిస్టర్స్ ఉంటారు, సో ప్రేయర్ చేస్తారనమాట. లోపలైతే చాలా బాగుంది. ఇంకా మా బుడ్డోళ్ళు అయితే కలిసిపోయి కూర్చున్నారు. ఇంకా కాళ్ళు నొప్పులు వచ్చేసి సో ఛార్జింగ్ అయితే 5 పాయింట్స్ అయితే అట్లా ఉందన్నమాట. ఓకేనండి, ఇంకెక్కడితో అయితే వీడియో అయితే స్టాప్ చేస్తున్నాను. సో ఇంటికైతే వెళ్ళాకైతే మీకు తప్పకుండా వీడియో షేర్ చేస్తానన్నమాట. సో ఇటు నుంచి ఇటు మా పిన్నోళ్ళ దగ్గరేనండి. సో కుదిరితే వెళ్తాము, లేకపోతే లేదు, టైంని బట్టి అయితే వెళ్తామన్నమాట. సో ఓకేనండి, ఇంక ఇది ఈరోజు వీడియో. తప్పకుండా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఫైనల్లీ అయితే మా పిన్నోళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా ఇంటికైతే వచ్చేసాము. సో చాలా బాగుందనమాట. హోలీ ల్యాండ్ అయితే పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. సో మీ ఏలూరులో దగ్గరగా ఉంటే తప్పకుండా మీరు కూడా ఒకసారి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇదండి ఈరోజు వీడియో. న్యూ ఇయర్కి అయితే స్పెషల్గా ఎక్కడికి వెళ్ళామో తప్పకుండా ఈ వీడియోలో అయితే చూసుంటారు కదా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అందరికైతే హ్యాపీ న్యూ ఇయర్. ఓకేనండి, బాయ్ బాయ్.